last class, I have already discussed about PN junction diode, forward bias condition, reverse bias condition. Once again, I will repeat forward bias condition depletion layer width, reverse bias condition depletion layer width. In forward bias condition, holes from P side diffuse to attract N side electrons. P side నుంచి holes diffuse అయ్యి N side ఉన్న electrons attract అవుతాయి. N side ఉన్న electrons diffuse అయ్యి P side ఉన్న holes కి attract అవి immovable ions ఫామ్ అయిపోతాయి. ఎక్కడైతే immovable ions ఫామ్ అవుతాయో అక్కడ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుందని చెప్తాం. అయితే ఇక్కడున్న మన N టైప్ మెటీరియల్ నుంచి P టైప్ మెటీరియల్ కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. immovable ions ఫామ్ అయిన తర్వాత N టైప్ మెటీరియల్ నుంచి P టైప్ మెటీరియల్ కి ఒక అట్రాక్షన్ ఫోర్స్ లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నే మనం N side to P side. The electric field which develops from N side to P side is nothing but potential barrier. సో ఇక్కడ immovable ions ఫామ్ అయితే దాన్ని డిప్లీషన్ లేయర్ అని, అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ ఫీల్డ్ N side మెటీరియల్ నుంచి P side మెటీరియల్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అయితే అది పొటెన్షియల్ బ్యారియర్ అని చెప్తాం. అయితే నారో వెరీ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. కానీ రివర్స్ బయాస్ కండిషన్ లో వైడర్ డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. ఎందువల్ల అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటి, P సైడ్ మెటీరియల్ ని నెగిటివ్ టెర్మినల్ కి ఇస్తాం, వోల్టేజ్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి ఇస్తాం. N సైడ్ మెటీరియల్ వచ్చేసి వోల్టేజ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి ఇస్తాం. ఎక్కడైతే అలా ఆపోజిట్ లో మనం కనెక్షన్ సప్లై ఇస్తామో అక్కడ ఆటోమేటిక్ గానే హోల్స్ డిఫ్యూజన్ P సైడ్ నుంచి N సైడ్ కి, ఎలక్ట్రాన్ డిఫ్యూజన్ N సైడ్ నుంచి P సైడ్ కి తగ్గుమొహం పట్టి డిప్లీషన్ లేయర్ విడ్త్ అనేది వైడర్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఫార్వర్డ్ బయాస్ కేసులో వస్తే నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నారో డిప్లీషన్ లేయర్ ఫామ్ అవడం కోసం ఇమ్మూవబుల్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ ఇమ్మూవబుల్ అయాన్స్ ని మనం డిప్లీషన్ లేయర్ అని చెప్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది N సైడ్ నుంచి P సైడ్ కి, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డే మనం పొటెన్షియల్ బ్యారియర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పిఎన్ జంక్షన్ డయోడ్ చెప్పుకోవాలి. వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పడం కోసం ఫస్ట్ మనం ఫార్వర్డ్ బయాస్ కండిషన్, రివర్స్ బయాస్ కండిషన్ తీసుకొని తర్వాత వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూడాలి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డయోడ్ కూడా చూడాలి. వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్కి వెళ్ళే ముందు ఫార్వర్డ్ బయాస్ కండిషన్ ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్ కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోవాలి. Once again I repeat, forward bias condition narrow depletion layer is occurred, reverse bias condition wider depletion layer is occurred. Why? Because the connections are given as same as the supply voltage to the forward bias condition and reverse to the supply voltage to the PN terminals, PN junction terminals. So that is the reason why, because the forward bias depletion layer width is very narrow and reverse bias condition depletion layer width is very wide. So the electric field which develops between N side material to P side material, that is nothing but a potential barrier. So ఇప్పుడు VI క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటే పిఎన్ జంక్షన్ డయోడ్ లో ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఇమ్మూవబుల్ అయాన్స్ ఫామ్ అయిపోతాయి. ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ ని మనం డిప్లీషన్ లేయర్ అంటాం. ఎందుకని ఇక్కడ ఉన్న పాజిటివ్ చార్జెస్ ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జ్ కి అట్రాక్ట్ అయిపోయి ఇమ్మూవబుల్ గా తయారవుతాయి. ఇక్కడ ఉన్న నెగిటివ్ చార్జెస్ N టైప్ లో ఉన్న నెగిటివ్ చార్జెస్ ఇక్కడ పాజిటివ్ చార్జెస్ కి అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ ఒక వాల్ లాంటిది ఫామ్ చేస్తుంది. ఆ వాల్ ఈస్ నథింగ్ బట్, ఆ వాల్ ఫామ్ చేసి ఇమ్మూవబుల్ బద్ధకంగా లేజీగా తయారవడం వల్ల డిప్లీషన్ లేయర్ ఫామ్ అవుతుంది. N సైడ్ మెటీరియల్ నుంచి P సైడ్ మెటీరియల్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవ్వడం వల్ల పొటెన్షియల్ బ్యారియర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, సో VI క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేసుకున్నప్పుడు VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్.
సో VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ చూడాలి. సో వోల్టేజ్ అంటే V ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్, I ఈజ్ నథింగ్ బట్ కరెంట్. సో పిఎన్ జంక్షన్ డయోడ్ కి వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అనేవి చూడాలి. సో వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూడటం కోసం ఇది డయోడ్ సింబల్ అమ్మ. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్, పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్. దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న కనెక్షన్ పాజిటివ్, రైట్ సైడ్ ఉన్న కనెక్షన్ ని నెగటివ్ సింబల్ అని అంటారు. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్. ఓకే, దీనికి ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ వస్తుంది. ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్, ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ లో ప్యారలల్ గా మనం అమ్మీటర్ కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ సప్లై వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ వోల్ట్ మీటర్ ని ఫార్వర్డ్ బయాస్ కండిషన్, ఫార్వర్డ్ బయాస్ కండిషన్. సో VI characteristics is nothing but voltage and I is nothing but current. Voltage and current characteristics చూడటం కోసం ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ని తీసుకున్నాం. అంటే ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఈ సర్క్యూట్ లా ఉంటుంది. అయితే మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఇది. పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్, దీని పాజిటివ్ టెర్మినల్, దీని నెగిటివ్ టెర్మినల్ అంటారు. అయితే ఫార్వర్డ్ బయాస్ కండిషన్ కాబట్టి సప్లై వోల్టేజ్ యొక్క పాజిటివ్ ని పాజిటివ్ గా అప్లై చేస్తాం. చూడండి ఒకసారి, సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ ని మనం డయోడ్ పాజిటివ్ టెర్మినల్ కి అప్లై చేస్తాం. సో ఇది ఖచ్చితంగా ఏ బయాస్ కండిషన్? ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఓకే, సో ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో పాజిటివ్ సప్లై వోల్టేజ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ని డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇది మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ అమ్మీటర్ దేనికోసం? కరెంట్ మెజర్ చేయడం కోసం తీసుకోవాలి. అమ్మీటర్ కరెంట్ మెజర్మెంట్, అమ్మీటర్ కరెంట్ మెజర్మెంట్, వోల్ట్ మీటర్ వోల్టేజ్ మెజర్మెంట్. వోల్టేజ్ మెజర్మెంట్ కోసం వోల్ట్ మీటర్ ని తీసుకోవాలి. కరెంట్ మెజర్మెంట్ కోసం అమ్మీటర్ ని, వోల్టేజ్ మెజర్మెంట్ కోసం వోల్ట్ మీటర్ ని తీసుకున్నాం. సో ఇప్పుడు సప్లై వోల్టేజ్ ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అక్కడ మీకు గ్రాఫ్ కింద చూపిస్తే సో ఇక్కడ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్ ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకున్నాం, వై యాక్సిస్ మీద కరెంట్ తీసుకున్నాం. ఓకే, ఇది రివర్స్ వోల్టేజ్ అవుతుంది, ఇది రివర్స్ కరెంట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద మళ్ళీ వోల్టేజెస్, వై యాక్సిస్ మీద వచ్చేసి మళ్ళీ కరెంట్స్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ కండిషన్, ఫార్వర్డ్ బయాస్ లో ఫస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో డయోడ్ యొక్క పాజిటివ్ సప్లై వోల్టేజ్ యొక్క పాజిటివ్ అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ అమ్మీటర్ ని కరెంట్ మెజర్ చేయడం కోసం తీసుకున్నాం, వోల్ట్ మీటర్ ని వోల్టేజ్ మెజర్మెంట్ చేయడం కోసం తీసుకున్నాం. సో ఇదంతా ఎక్స్పెరిమెంటల్ సెటప్. దేనికోసం? VI క్యారెక్టరిస్టిక్స్ చూడటం కోసం. సో ఈ VI క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం, అది టేబుల్ లో చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ వోల్టేజ్ వాల్యూస్ అంటే వోల్ట్ మీటర్ వాల్యూస్ తీసుకోవాలి. సప్లై వోల్టేజ్,
సో వోల్ట్ మీటర్ వాల్యూస్, సప్లై వోల్టేజ్ వాల్యూస్, సో ఇలా టేబుల్ ఫామ్లో తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇదంతా ఏ కండిషన్లో జరుగుతుందంటే ఫార్వర్డ్ బయాస్ కండిషన్, ఫార్వర్డ్ బయాస్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు సప్లై వోల్టేజ్ 0 అప్లై చేసాం, వోల్ట్ మీటర్ 0, కరెంట్ కూడా 0. సో ఇక్కడ 1 వోల్ట్ అప్లై చేస్తే 1 వోల్ట్ అమ్మ, వోల్టేజ్కి యూనిట్స్ వచ్చేసి వోల్ట్, వి అని రాస్తారు. ఓకే, అమ్మీటర్ కరెంట్ వచ్చి యాంపియర్, యాంపియర్ లేదా ఏ అన్న లెటర్తో డినోట్ చేస్తారు కరెంట్. ఓకే, ఇక్కడ 0 యాంపియర్స్ 0 వోల్ట్. ఓకే, సో ఇప్పుడు 1 వోల్ట్ అప్లై చేసాం, యాస్టిస్గా వోల్ట్ మీటర్ కూడా 1 వోల్టే చూపిస్తుంది. ఓకే, 1 వోల్ట్ అప్లై చేసినప్పుడు ఇక్కడ 1 వోల్టే చూపించి, ఒక నిమిషం, సో ఇక్కడ 0.1 అప్లై చేద్దాం, బాగా మైన్యూట్ నుంచి వద్దాం. 0.1 వోల్టేజ్ అప్లై చేస్తే ఇక్కడ 0.1 వోల్టేజ్ అప్లై అవుతుంది, కానీ ఇక్కడ కరెంట్ వాల్యూ 0 అవుతుంది. ఓకే, 0.2 వోల్టేజ్ అప్లై చేస్తే 0.2 వోల్టేజే చూపిస్తుంది. అంటే ఇది జస్ట్ చూడటం కోసమే, ఇది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఎంత వస్తుందో చూడటం కోసం. అక్కడ కూడా కరెంట్ వాల్యూస్ మనకి 0 అవుతుంది, 0 యాంపియర్. 0.3 వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా 0.3 వోల్టేజ్ అవుతుంది, ఇక్కడ కూడా 0 యాంపియర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 0.4 వోల్ట్ అప్లై చేసినప్పుడు 0.4 వోల్ట్ కూడా 0 వస్తుంది. ఎన్ని వాల్యూస్ చూసినా కరెంట్ 0 వస్తుంది. బట్ కానీ కొన్ని కండిషన్లో చెప్తాను, ఆ కండిషన్ ఒకసారి. 0.5 వోల్ట్కి 0.5 వోల్ట్ చూపించినా ఇక్కడ కూడా 0 యాంపియర్స్ వస్తుంది. అయితే 0.6 వోల్ట్కి 0.6 వోల్ట్ వచ్చి ఇక్కడ మనకి 0.1 మిల్లీ యాంపియర్స్లో కరెంట్ చూపించడం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు 0 అయిన కరెంట్ 0.6 వోల్టేజ్ వచ్చేటప్పటికి, అప్పటి వరకు 0 అయిన కరెంట్ 0.6 వోల్టేజ్ వచ్చేటప్పటికి రీడింగ్ చూపించడం మొదలవుతుంది. దట్ మీన్స్ కరెంట్ ఫ్లో హ్యాస్ స్టార్టెడ్, కరెంట్ ఫ్లో స్టార్ట్ అయింది. పిఎన్ జంక్షన్ డయోడ్లో కరెంట్ ఫ్లో స్టార్ట్ అయిన దానికి ఇండికేషన్, కరెంట్ ఫ్లో స్టార్ట్ అయిందని చెప్పడం కోసం ఇండికేషన్. ఈ తర్వాత 0.7 వోల్ట్స్ తీసుకున్నప్పుడు 0.7 వోల్ట్, తర్వాత 0.2 మిల్లీ యాంపియర్స్. మీకు మిల్లీ యాంపియర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదమ్మా, ఇంటూ 10⁻³ అని, అంటే 1 ఇంటూ 10⁻³ యాంపియర్స్ అని చెప్పొచ్చు, లేదా 2 ఇంటూ 10⁻³ యాంపియర్స్ అని కూడా చెప్పొచ్చు. మిల్లీ ఈస్ నథింగ్ బట్ 10⁻³ యాంపియర్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 0 వోల్ట్కి 0 వోల్టేజ్ వచ్చింది, 0.1 వోల్ట్కి 0.1 వోల్ట్ వచ్చింది. ఏదైనా సరే కరెంట్ వాల్యూస్ జీరోస్ అవుతూనే వచ్చింది. ఓకే, మీరు ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఈ వోల్ట్ మీటర్లో డిస్ప్లే అవుతూ వచ్చింది. ఎక్కడి వరకు 0 అయింది కరెంట్ ఫ్లో? 0.6 వరకు, 0.5 వరకు 0 అయిపోతూ వచ్చింది. 0.6 వచ్చేటప్పటికి కరెంట్ వాల్యూ స్టార్ట్ అయింది. ఎందుకు? యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచే కరెంట్ వాల్యూ స్టార్ట్ అవ్వాలి, కానీ ఈ 0.5 నుంచి కరెంట్ వాల్యూ ఎందుకు స్టార్ట్ అయింది? ఒక్కసారి మీరు గమనించాలి. ఈ మొత్తం వోల్టేజ్ లెవెల్స్ పెంచుకునే కొద్దీ కరెంట్ వాల్యూస్ అన్ని జీరోస్ అయిపోయి ఒక పాయింట్కి వచ్చేటప్పటికి, అంటే ఒక సర్టెన్ వోల్టేజ్కి వచ్చేటప్పటికి కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. సో ఆ వోల్టేజ్ని మనం కట్ ఇన్ వోల్టేజ్ లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ అని చెప్తారు, లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని చెప్తారు. ఒక్కసారి మళ్ళీ రికాల్ చేస్తే, మొత్తం మీరు వోల్టేజ్ సప్లై ఎంత పెంచినా సరే, మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా సరే కరెంట్ వాల్యూస్ అనేవి జీరోస్ అయిపోతూనే వచ్చాయి. బట్ ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేటప్పటికి కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. ఏ వాల్యూ దగ్గర అయితే మనకి కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అయిందో ఆ పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ని, నేను ఇక్కడ రౌండ్ చేసిన పర్టికులర్ వోల్టేజ్ లెవెల్స్ని కట్ ఇన్ వోల్టేజ్ లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ అని చెప్తారు, లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని చెప్తారు. ఎందుకు అసలు ఈ పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎందుకంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో, అందుకే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు పొటెన్షియల్ బ్యారియర్ అంటే ఏంటో, డిప్లీషన్ లేయర్ అంటే ఏంటో చెప్పి, ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో డిప్లీషన్ లేయర్ విడ్త్ ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్ కండిషన్లో డిప్లీషన్ లేయర్ విడ్త్ ఎలా ఉంటుంది అనేది చెప్పుకున్నాం. అయితే చెప్పిన పొటెన్షియల్ బ్యారియర్ విడ్త్ లేదా ఆ డిప్లీషన్ లేయర్ విడ్త్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో వెరీ థిన్గా ఉంటుంది, రివర్స్ బయాస్ కండిషన్లో వెరీ థిక్గా ఉంటుంది. థిక్ ఆర్ థిన్ ఏదైనా సరే ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ని బ్రేక్ చేసి మూవబుల్ అయాన్స్ చేయడం కోసం, ఇమ్మూవబుల్ అయాన్స్ని బ్రేక్ చేసి హోల్స్ పీ సైడ్ నుంచి ఎన్ సైడ్కి, ఎలక్ట్రాన్స్ ఎన్ సైడ్ నుంచి పీ సైడ్కి ఫ్రీగా డిఫ్యూజ్ అవ్వాలి అని అంటే కొంత వోల్టేజ్ పడుతుంది.
ఆ వోల్టేజే మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ లేదా కటిన్ వోల్టేజ్ లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని చెప్తాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి సప్లై వోల్టేజ్ నువ్వు ఎంత ఇచ్చినా సరే, మనం ఎంత సప్లై వోల్టేజ్ ఇచ్చినా ఒక సర్టెన్ వాల్యూ వోల్టేజ్ వచ్చేంత వరకు కరెంట్ వాల్యూస్ మనకి జీరో అవుతూనే ఉంటాయి. ఎందుకు? బికాస్ కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ని మూవబుల్ అయాన్స్ చేయాలి అని అంటే మనకి కొంత వోల్టేజ్ అనేది పడుతుంది. ఆ వోల్టేజ్ని మనం కటిన్ వోల్టేజ్ లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. వన్స్ ఆ కటిన్ వోల్టేజ్ కనుక ఇమ్మూవబుల్ అయాన్స్ని బ్రేక్ చేసేయగలిగితే, ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ని బ్రేక్ చేయగలిగితే, ఆ మూవబుల్గా చేయగలిగితే అక్కడ నుంచి కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా? పీ సైడ్ నుంచి హోల్స్ డిఫ్యూజ్ అవుతాయి, ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ డిఫ్యూజ్ అవుతాయి, ఎలక్ట్రాన్ కరెంట్ హోల్ కరెంట్ రెండు అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. కాకపోతే ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో డిప్లీషన్ లేయర్ విడ్త్ తక్కువ కాబట్టి ఎక్కువగా మనం వోల్టేజ్ అప్లై చేయాల్సిన పని లేదు. అదే మనకి రివర్స్ బయాస్ కండిషన్లో డిప్లీషన్ లేయర్ విడ్త్ ఎక్కువ కాబట్టి ఉన్న ఫార్వర్డ్ బయాస్ కన్నా ఎక్కువ వోల్టేజ్ అప్లై చేయవలసిన పని వస్తుంది. కానీ ఆ రివర్స్ బయాస్ కండిషన్ కేసులో థ్రెషోల్డ్ బ్రేక్ డౌన్ లేదా అవలాంచ్ బ్రేక్ డౌన్ అనే కాన్సెప్ట్ వల్ల అది బాండ్ మొత్తం బ్రేక్ అయిపోయి ఒక కాన్స్టెంట్ కరెంట్ ఇంకా ఫ్లో అవుతూనే ఉంటుంది. అది తర్వాత కేసులో చూద్దాం. ఫస్ట్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో చూద్దాం. ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో వోల్టేజ్ లెవెల్స్ ఎంత పెంచినా కరెంట్ లెవెల్ వాల్యూస్ అనేవి జీరో అయిపోతాయి. ఏ పాయింట్ దగ్గర ఏదో ఒక వోల్టేజ్ దగ్గర కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. ఆ పర్టికులర్ వోల్టేజ్నే కటిన్ వోల్టేజ్ లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని చెప్తాం. ఎక్కడైతే పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ ఎందుకోసం అంటే మనకు ఆల్రెడీ రివర్స్ బయాస్ కండిషన్లో ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో పీ సైడ్ నుంచి మెటీరియల్స్ ఎన్ సైడ్ నుంచి మెటీరియల్స్ ఇలా అట్రాక్ట్ అయిపోయి ఇక్కడ ఇమ్మూవబుల్ అయాన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. సో ఇక్కడ ఇమ్మూవబుల్ అయాన్స్ ఫామ్ అయిపోతాయి. సో ఇక్కడ ఇమ్మూవబుల్ అయాన్స్ ఈ ఇమ్మూవబుల్ అయాన్స్ని మూవబుల్ అయాన్స్ కింద చేయడం కోసం పట్టే వోల్టేజ్ అంటే కావాల్సిన వోల్టేజ్ లెవెల్స్ ని మనం థ్రెషోల్డ్ వోల్టేజ్ లేదా థ్రెషోల్డ్ వోల్టేజ్ లేదా కటిన్ వోల్టేజ్ లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి 0.6 వోల్టేజ్ దగ్గర 0.1 మిల్లీ ఆంపియర్ వచ్చింది. ఇక్కడ నుంచి కరెంట్ వాల్యూస్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం అదే విషయం. వోల్టేజ్ వాల్యూస్ 0, నెక్స్ట్ 0.1, ఇక్కడ 0.2, ఇక్కడ 0.3, 0.4, 0.5, 0.6, 0.7. సో ఇక్కడ వరకు 0 వరకు కరెంట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ కరెంట్ వాల్యూస్ తీసుకున్నాం యాక్సిస్ లో. సో ఇక్కడ 0.6 వరకు కరెంట్ వాల్యూస్ అన్ని కూడా 0నే. 0.6 వరకు కరెంట్ వాల్యూస్ అన్ని కూడా 0నే. ఇంకా 6 నుంచి మనం వోల్టేజ్ వాల్యూస్ పెంచుకునే కొద్దీ కరెంట్ వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ 0.1 తీసుకొని ఇక్కడ 0.2, ఇక్కడ 0.3 అలా తీసుకుంటాం. ఓకేనా? బట్ కానీ కరెంట్ వాల్యూస్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో మిల్లీ ఆంపియర్స్ లో ఉంటాయి. మిల్లీ ఆంపియర్ కండిషన్ లో ఉంటాయి. అంటే 1 × 10⁻³ ఆంపియర్స్ కింద ఫ్లో అవుతుంది. ఓకే, వోల్టేజ్ మిల్లీ వోల్ట్స్ ఉంటుంది. కరెంట్ వాల్యూస్ మాత్రం మిల్లీ ఆంపియర్స్ లో వస్తాయి రీడింగ్స్ మనకి. ఎక్స్పెరిమెంటల్ సెటప్ చూసుకున్నట్టయితే డయోడ్ తీసుకుంటాం, ఆమ్మీటర్, వోల్ట్మీటర్ తీసుకుంటాం. ఓకే, ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో డిప్లీషన్ లేయర్ విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి పీ నుంచి ఇక్కడ హోల్స్ ఎన్ సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి. ఎన్ నుంచి ఎలక్ట్రాన్స్ పీ సైడ్కి వచ్చి అట్రాక్ట్ అయిపోతాయి. దానివల్ల ఇమ్మూవబుల్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ బ్రేక్ చేయడానికి పట్టే వోల్టేజ్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అని లేదా కటిన్ వోల్టేజ్ అని లేదా పొటెన్షియల్ బ్యారియర్ వోల్టేజ్ అని చెప్తాం. ఓకే, రివర్స్ బయాస్ కండిషన్ లో VI క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో చూడాలి.
కండిషన్ ఈ 2 యాక్సిస్ మీద చూద్దాం. ఈ రివర్స్ బయాస్ కండిషన్ వోల్టేజ్ వాల్యూస్ ఇటు తీసుకున్న ఎక్స్ యాక్సిస్ మీద, కరెంట్ వాల్యూస్ ఇక్కడ తీసుకున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంటుంది. కానీ ఇందాక వేసిన ఎక్స్పెరిమెంటల్ సెటప్ కి మీరు ఆపోజిట్ లో ఊహించాలి. అంటే డయోడ్ ఇలా ఉన్నట్టయితే డయోడ్ నేమ్ మార్చక్కర్లా, డయోడ్ సింబల్స్ నేమ్ మార్చక్కర్లేదు. డయోడ్ పాజిటివ్ ఇలాగే, డయోడ్ నెగిటివ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే సప్లై వోల్టేజ్ ని మార్చేయాలి. సప్లై వోల్టేజ్ మైనస్ టెర్మినల్ తీసుకొచ్చి పాజిటివ్ ఇవ్వాలి. సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ ని ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి అమ్మీటర్ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ వచ్చి వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. ఎక్స్పెరిమెంటల్ సెటప్ అలా మారిపోతుంది. ఎందుకని నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద సప్లై వోల్టేజ్ ఇస్ కనెక్టెడ్ టు ది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద డయోడ్. సో దట్స్ వై this arrangement is known as reverse bias condition. సో ఈ రివర్స్ బయాస్ కండిషన్ లో ఒకసారి వోల్ట్ మీటర్ రీడింగ్, కరెంట్ అమ్మీటర్ రీడింగ్ ఎలా ఉందో చూడాలి. సో సప్లై వోల్టేజ్ 0 వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ యాస్టిస్ గా 0 వోల్టేజ్ వస్తుంది. 0.1 వోల్ట్ ఇచ్చినప్పుడు 0.1 వోల్టే నెక్స్ట్ అయినా ఇక్కడ 0 ఆంపియర్సే కనపడుతుంది. సో 0 ఆంపియర్సే కనపడతాయి. చెప్పాను కదా ఎందుకు రీజన్, కరెంట్ ఫ్లో అనేది జరగదు. ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ బ్రేక్ అయ్యి, డిప్లీషన్ లేయర్ లో ఇమ్మూవబుల్ అయాన్స్ బ్రేక్ అయ్యి అటు నుంచి పీ సైడ్ నుంచి హోల్స్, ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ డిఫ్యూజ్ అయ్యేంత వరకు కూడా అక్కడ మనకి కరెంట్ వాల్యూస్ జీరోస్ అవుతూనే ఉంటాయి. అంటే పొటెన్షియల్ బ్యారియర్ బ్రేక్ అవ్వాలి, ఆ ఇమ్మూవబుల్ అయాన్స్ మూవబుల్ అయాన్స్ కింద ఫామ్ అవ్వాలి. సో 0.2 volts, 0.2 volts again మళ్ళీ 0 amperes. సో 0.3 volts, 0.3 volts again మళ్ళీ 0 amperes. సో 0.4 volts, 0.4 volts 0 amperes. 0.5 volts, 0.5 volts 0 amperes. ఇది 0.001 అని బాగా మైన్యూట్ గా తీసుకుంటారు కొన్ని కేసెస్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ కి. సో 0.001 అని తీసుకున్న ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో 0.001 వాల్యూస్ వస్తాయి ఒక్కొక్కసారి. సారీ 0.00001 వాల్యూ 1 ఆంపియర్ వాల్యూస్ వస్తాయి. సో ఇన్ని జీరోస్ మనకి నెగ్లెస్ కూడా కింద తీసుకొని ఓన్లీ 0 ఆంపియర్స్ అని తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ 0.6 volts, సో ఇక్కడ 0.6 volts. ఇంకెక్కడ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 1 × 10⁻⁻6 amperes ఫ్లో అవుతుంది. అంటే 0.1 మైక్రో ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. 0.1 మైక్రో ఆంపియర్స్ కరెంట్ ఫ్లో అవుతుంది. చాలా మైన్యూట్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎందుకు రీజన్ ఎందుకు, రివర్స్ బయాస్ కండిషన్ లో డిప్లీషన్ లేయర్ విడ్త్ చాలా వైడర్ గా ఉంటుంది. రివర్స్ బయాస్ కండిషన్ లో డిప్లీషన్ లేయర్ విడ్త్ చాలా వైడర్ గా ఉంటుంది. నువ్వు ఎంత సప్లై వోల్టేజ్ ఇచ్చినా ఇమ్మూవబుల్ అయాన్స్ ని ఒకసారి ఇక్కడ రాసినట్టయితే బోర్డు మీద, ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో 100% ఇమ్మూవబుల్ అయాన్స్ ఉంటాయి. సారీ, ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో 30% మాత్రమే ఇమ్మూవబుల్ అయాన్స్ ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఓన్లీ 30% మాత్రం ఇమ్మూవబుల్ అయాన్స్ ఉంటాయి. అందులో నువ్వు సప్లై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు 25% మూవబుల్ అయాన్స్ లో మూవబుల్ ఐటమ్స్ కింద లేదా మూవబుల్ అయాన్స్ కింద వచ్చేస్తాయి. మూవబుల్ మెటీరియల్ కింద మారిపోతుంది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో. అదే రివర్స్ బయాస్ కండిషన్ లో 100% ఇమ్మూవబుల్ ఉంటాయి. 100% ఇమ్మూవబుల్ అయాన్స్ ఉంటాయి. అందులో నువ్వు ఓన్లీ 30% మాత్రమే మూవబుల్ పార్ట్స్ కింద చేయగలవు. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో 30% ఇమ్మూవబుల్ అయాన్స్ ఉంటాయి. అందులో 25% మూవబుల్ అయిపోతాయి. రిమైనింగ్ 5% మాత్రమే అలా ఉంటాయి. కానీ రివర్స్ బయాస్ కండిషన్ లో 100% ఇమ్మూవబుల్ అయాన్స్ తీసుకుంటే 30% మాత్రం మూవబుల్ అవుతాయి. రిమైనింగ్ 70% కూడా అలాగే ఉండిపోతాయి. సో అందుకని ఇందులో మిల్లీ ఆంపియర్ కరెంట్ ఫ్లో అయితే ఇందులో మైక్రో ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది. చాలా మైన్యూట్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 0.7 volts తీసుకున్నప్పుడు ఇక్కడ 0.7 volts చూపిస్తుంది. కానీ ఇంకా 1 × 10⁻⁻6 amperes చూపిస్తుంది. ఇక్కడ మనకి అవలాంచి బ్రేక్ డౌన్ అక్కర్ అవుతున్నాం, అందుకనే కాన్స్టెంట్ కరెంట్ వచ్చేస్తుంది. ఇంక మనం వోల్టేజ్ వాల్యూస్ ఎంత పెంచుకొని వెళ్ళినా సరే, అంటే 0.2 volts 0.8 వోల్టేజ్ ఇచ్చినా సరే 1 × 10⁻⁻6 amperes వస్తుంది. సో ఇక్కడ అవలాంచ్ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అవలాంచ్ బ్రేక్ డౌన్ అంటే ఏంటి, జీనార్ బ్రేక్ డౌన్ అంటే ఏంటో ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అవలాంచ్ బ్రేక్ డౌన్ అక్కర్ రావడం వల్ల
ఎంత నువ్వు వోల్టేజ్ వాల్యూస్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే కరెంట్ వాల్యూస్ అన్న మనకు కాన్స్టెంట్ వాల్యూస్ వస్తాయి. ఏ కండిషన్ లో? రివర్స్ బయాస్ కండిషన్ లో. ఓకే, కానీ రివర్స్ బయాస్ కండిషన్ లో చాలా మైన్యూట్ కరెంట్ ఫ్లో అవుతాయి కంపేర్ టు ది ఫార్వర్డ్ బయాస్. వై? బికాజ్ in this case 100% immovable ions is formed, but we can by using the by using threshold voltage or cut-in voltage we can make only 30% of movable atoms. Okay, remaining 70% are remains like that only immovable ions. Okay, so in reverse bias condition రివర్స్ బయాస్ కండిషన్ తీసుకుంటే 0.5, 0.6, 0.7. సో ఇక్కడ వరకు మనకి వాల్యూస్ జీరోస్ అవి. ఇంక ఇక్కడ నుంచి మనకి కాన్స్టెంట్ గా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాన్స్టెంట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కాన్స్టెంట్ కరెంట్ ఇంకేదో ఒక పాయింట్ దగ్గర ఉండిపోయి ఇంకా అలా కాన్స్టెంట్ గా ఇంకా ఎక్కడ చూసినా సరే 1 ఆంపియర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ 1 ఆంపియర్ 2 ఆంపియర్స్ ఇంకా అలా అక్కడైతే 1, 2, 3 ఆంపియర్స్ కింద అలా పెరుగుతూ ఉంటుంది కరెంట్. బట్ ఇక్కడ ఎక్కడ చూసినా కాన్స్టెంట్ కరెంట్ వచ్చేస్తుంది. ఎందుకని? బికాస్ ఆఫ్ అవలాంచి బ్రేక్ డౌన్ అక్కడ అవడం వల్ల మీరు వోల్టేజ్ లెవెల్స్ ఎంత పెంచినా సరే కరెంట్ లెవెల్స్ అనేవి కాన్స్టెంట్ గా వచ్చేస్తాయి. 0.1 దగ్గరే కాన్స్టెంట్ కరెంట్ వాల్యూస్ అనేవి అక్కడ అవుతూ ఉంటాయి. సో ఇదే వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. కానీ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్. Applications of diode. సో డయోడ్ యొక్క యూసెస్ ఏంటో చూడాలి. డయోడ్ మెయిన్ యూస్ రెక్టిఫైర్. ఓకే, రెక్టిఫైర్ చూడాలి. రెక్టిఫైర్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనకి 2 రకాల సప్లైల గురించి తెలుసుకోవాలి. మనకు వచ్చే సప్లైల గురించి తెలుసుకుంటే దీన్ని ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని చెప్తారు. దీని గురించి స్పెషల్గా చాప్టర్ ఉంటుంది, తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని చెప్తారు. ఇది వచ్చేసి పల్సేటింగ్ వోల్టేజ్ తీసుకోకూడదని కదమ్మా, ఆల్టర్నేటివ్ వోల్టేజ్ కూడా తీసుకోవచ్చు. కానీ కరెంట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. వాటి గురించి ప్రత్యేకించి ఒక చాప్టర్ ఉంది, అది తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ తీసుకున్నాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం పీరియడ్, టీ అంటే టైం. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కరెంట్ లెవెల్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో వ్యారీ అవుతూ ఉండడాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అని చెప్తాం. దీన్ని వచ్చేసి పల్సేటింగ్ కరెంట్ అని చెప్తాం. అంటే ఇది పాజిటివ్ సైకిల్, ఇది వచ్చేసి మనకి నెగటివ్ సైకిల్. సో అప్పర్ పార్ట్ లోని సైకిల్ పాజిటివ్ సైకిల్ అని అంటారు, లోయర్ పార్ట్ లోని సైకిల్ నెగటివ్ సైకిల్ అని అంటారు. పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ లో ఇంకా నెగటివ్ సైకిల్స్ ఉండవు. ఇంకా అసలు అన్ని కూడా పాజిటివ్ సైకిల్స్. సో ఇక్కడ ఇలా ఉన్న ఆల్టర్నేటింగ్ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్ కింద మార్చడం కోసం యూజ్ చేసేదే రెక్టిఫైర్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ని పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ కింద రెక్టిఫై చేసేదే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ కింద చేంజ్ చేసేదే రెక్టిఫైర్. ఓకేనా, దాన్ని డయోడ్ యూజ్ చేసుకుంటాం.
సో డయోడ్ మెయిన్ అని కాదు, మోస్ట్ లేదా చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్పుకోవాల్సి వస్తే అది రెక్టిఫైర్. ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకి పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ కింద ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో వ్యారీ అవుతుంటుంది. ఈ డైరెక్ట్ కరెంట్ కూడా ఇన్ టైమ్స్ ఆఫ్ టైంలో ఇన్ వర్డ్స్ ఆఫ్ టైంలో వ్యారీ అవుతుంది. కానీ ఓన్లీ పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ మాత్రమే ఇవ్వగలదు. పల్సేటింగ్ అంటే ఓన్లీ పాజిటివ్ సైకిల్స్ ఉంటాయి, ఇంకా ఇక్కడ నెగిటివ్ సైకిల్స్ అనేవి ఉండవు డైరెక్ట్ కరెంట్లో. కానీ ఇక్కడ అలా కాదు, ఆల్టర్నేటింగ్ కరెంట్ పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్. అది దీన్ని ఇలా కన్వర్ట్ చేయడానికి రెక్టిఫైర్ని వాడతారు. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ కింద కన్వర్ట్ చేయడం కోసం వాడేదే రెక్టిఫైర్. రెక్టిఫైర్లో డయోడ్సే వాడతారు. ఒకసారి దాని అరేంజ్మెంట్ చూద్దాం. సో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? డయోడ్ సింబల్ ఇది ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. డయోడ్ సింబల్ సో ఇక్కడ ఆర్ఎఫ్ అనే రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఆర్ఎల్ అనే రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఈ అరేంజ్మెంట్ ని ట్రాన్స్ఫార్మర్ అని చెప్తారు. ఇది కూడా లాస్ట్ దీనికోసం చాప్టర్ ఉంది, దీన్ని డిస్కస్ చేసుకుందాం తర్వాత. ఈ మొత్తం అరేంజ్మెంట్ ని నేను ఇక్కడ రెక్టాంగిల్ షేప్ లో కొట్టిన అరేంజ్మెంట్ ని ట్రాన్స్ఫార్మర్ అని చెప్తారు. ఇది ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ. ఈ వైండింగ్ ఇలా చుట్టిన రౌండింగ్స్ ఉన్నాయి కదా, ఇది ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ. ఇది ట్రాన్స్ఫార్మర్ సెకండరీ. ఓకే, ప్రైమరీ వోల్టేజ్ కి మీరు ఇవ్వాలనుకున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇవ్వాలి, ఆల్టర్నేటింగ్ కరెంట్ వాల్యూస్ ఇవ్వాలి. మనం ఇవ్వాలనుకున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ వాల్యూస్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి ఇస్తాం. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి ఇచ్చిన ఆల్టర్నేటింగ్ కరెంట్ వాల్యూస్ సెకండరీకి పాస్ అవ్వి సెకండరీ నుంచి డయోడ్కి వెళ్తాయి. సో ఇక్కడ డయోడ్కి టూ వాల్యూస్ తీసుకుని 2 పాయింట్స్ A1 B1. ఇక్కడ RF ఈస్ నథింగ్ బట్ డయోడ్ రెసిస్టెన్స్ అని చెప్తారు. RF ఈస్ నథింగ్ బట్ డయోడ్ రెసిస్టెన్స్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నారు. రెసిస్టెన్స్ ఈస్ నథింగ్ బట్ అపోజిషన్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అపోజ్ చేయడం. అలానే కండక్టర్స్ లో రెసిస్టెన్స్ ఒకలా, ఇన్సులేటర్ లో ఒకలా, సెమీ కండక్టర్స్ లో ఒకలా ఉంటుందన్న విషయం చెప్పాం ఆల్రెడీ. ఆర్ఎల్ అనేది లోడ్ రెసిస్టెన్స్. ఆర్ఎల్ అనేది లోడ్ రెసిస్టెన్స్. ఇక్కడే మనకు కావాల్సిన పల్సేటింగ్ డీసీ వస్తుంది. ఇక్కడే మనకు కావాల్సిన పల్సేటింగ్ డీసీస్ వస్తాయి, డైరెక్ట్ కరెంట్స్ వస్తాయి. సో ఇక్కడ మనకు కావాల్సిన డైరెక్ట్ కరెంట్ వాల్యూస్ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర వస్తాయి. సో ఒకసారి దీని ఆపరేషన్ చూద్దాం. ఒకసారి ఆపరేషన్ కన్నా ముందు కన్స్ట్రక్షన్ చూడాలి. కన్స్ట్రక్షన్ ఏంటి? ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం, ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి మనం ఇవ్వాల్సిన ఆల్టర్నేటింగ్ కరెంట్ని అప్లై చేస్తాం. దీంట్లో మనకి పాజిటివ్ సైకిల్ ఉంటుంది, నెగిటివ్ సైకిల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ సెకండరీ నుంచి మనం డయోడ్ని కనెక్ట్ చేస్తాం. సో డయోడ్కి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఉంటుంది, దాన్ని ఆర్ఎఫ్ అని చెప్తాం. సో దీన్ని తీసుకెళ్ళి ఆర్ఎల్ అనే లోడ్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేయాలి. ఈ లోడ్ రెసిస్టెన్స్ దగ్గరే మనకు కావాల్సిన డైరెక్ట్ కరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, 2 పాయింట్స్ మెన్షన్ చేసుకున్నాం. ఇదంతా కన్స్ట్రక్షన్ అని చెప్తాం. సో ఇక్కడ ఆపరేషన్ అనేది చూడాలి. ఆపరేషన్ ఏంటి? పాజిటివ్ మనం ఇచ్చిన సప్లై వోల్టేజ్, ఇక్కడ మనం ఇచ్చాం కదా ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై వోల్టేజ్, పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు, అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, ఈ హాఫ్ సైకిల్ ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి కనెక్ట్ వచ్చినప్పుడు, అంటే ఐ మీన్ సప్లై వోల్టేజ్ వెళ్ళినప్పుడు సెకండరీ కూడా సేమ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అవుతుంది. ఇక్కడ నుంచి పాజిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్కి చేరు. ఎప్పుడైతే డయోడ్కి చేరిందో ఏ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ సప్లై అయ్యి ఇది కండక్టింగ్ ఫార్వర్డ్ బయాస్ కేసులోకి వస్తుంది. అంటే డయోడ్ ఆన్లోకి వస్తుంది. డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కేసులోకి వస్తుంది, అంటే డయోడ్ ఆన్లోకి వస్తుంది. ఓకే, డయోడ్ ఎప్పుడైతే ఆన్లోకి వచ్చిందో మనకి ఇక్కడ పాజిటివ్ సైకిల్ ప్రొడ్యూస్ అవుతుంది. డీసీ యొక్క పాజిటివ్ సైకిల్, అంటే అన్ని పాజిటివ్ సైకిల్స్లోనే ఉంటాయి కదా, ఫస్ట్ పాజిటివ్ సైకిల్ వచ్చేస్తుంది. డీసీకి ఆల్రెడీ చెప్పుకున్నట్టే మొత్తం అన్ని పాజిటివ్ సైకిల్స్ ఉంటాయి, నెగిటివ్ సైకిల్స్ ఏమి ఉండవు. సో ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ సైకిల్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఇక్కడ మనకి రాస్తున్నాను, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్
సారీ సప్లై కరెంట్ ఇది. ఓకే, పాజిటివ్ హాఫ్ సైకిల్ ని ఇక్కడ ప్రైమరీకి ఇచ్చినప్పుడు సేమ్ అదే సెకండరీ మీద డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏ పాజిటివ్ అయిపోద్ది, డయోడ్ యొక్క పాజిటివ్ అయిపోద్ది మీరు ఇచ్చిన పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చినప్పుడు. ఏ పాయింట్ becomes positive, ఏ పాయింట్ పాజిటివ్ అయ్యి డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోకి వస్తుంది. డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోకి వస్తుంది. డయోడ్ ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోకి వచ్చిందో అప్పుడు డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సప్లై కరెంట్, మనం ఇచ్చిన సప్లై కరెంట్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏ అనే పాయింట్ పాజిటివ్ అయ్యి డయోడ్ ఏ బయాస్ లోకి వస్తుంది, ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చి అంటే ఆన్ పొజిషన్ లోకి వస్తుంది. ఫార్వర్డ్ బయాస్ ఇస్ నథింగ్ బట్ ఆన్ పొజిషన్ లోకి వచ్చి డైరెక్ట్ కరెంట్, పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ ఫస్ట్ సైకిల్ ప్రొడక్షన్ అవుతుంది. పల్సేటింగ్ డైరెక్ట్ కరెంట్ ఫస్ట్ సైకిల్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నెగటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏంటి సిచ్యువేషన్? నెగటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏంటి సిచ్యువేషన్? సో నెగటివ్ హాఫ్ సైకిల్ వచ్చింది. సో ఇక్కడ నెగటివ్ హాఫ్ సైకిల్ ఇక్కడ వరకు రీచ్ అవుతుంది, ప్రైమరీ నుంచి సెకండరీకి, సెకండరీ నుంచి ఏ పాయింట్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ నెగటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏ అనే పాయింట్ నెగిటివ్, ఎప్పుడైతే నెగిటివ్ అయిందో డయోడ్ ఆటోమేటిక్గా నెగిటివ్ పాజిటివ్ ఏ బయాస్ కండిషన్ లోకి వస్తుంది, రివర్స్ బయాస్ కండిషన్ లోకి వస్తుంది. సో ఎప్పుడైతే రివర్స్ బయాస్ కండిషన్ లోకి వచ్చిందో ఇది ఖచ్చితంగా డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్, లోకి వచ్చి ఆఫ్ అయిపోద్ది. ఓకే, సో ఇంకా సెకండ్ పాజిటివ్ సైకిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సెకండ్ పాజిటివ్ సైకిల్ డస్ నాట్ ప్రొడ్యూస్. సెకండ్ పాజిటివ్ సైకిల్ అనేది డస్ నాట్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ నెగటివ్ హాఫ్ సైకిల్. ఏ పాయింట్ బికమ్ నెగటివ్. ఓకే, ఒకసారి చూడండి. డ్యూరింగ్ నెగటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సప్లై కరెంట్, నెగటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సప్లై కరెంట్ వచ్చినప్పుడు ఏ పాయింట్ నెగిటివ్ అయ్యి డయోడ్ మనకి రివర్స్ బయాస్ కండిషన్ లో ఆఫ్ కింద పనిచేసి డీసీ సెకండ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న గీత లాంటి ప్రొడక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ ఇలా చిన్న గీత లాంటిది వస్తుంది. ఓకే, మళ్ళీ మీరు పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇచ్చారనుకో, మళ్ళీ ఇంకో పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇస్తే అప్పుడు ఇక్కడ మళ్ళీ పాజిటివ్ అయ్యి ఏ పాయింట్ పాజిటివ్ అయ్యి డయోడ్ మళ్ళీ ఏ బయాస్ లోకి వస్తుంది, ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తుంది. సో ఎప్పుడైతే ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చిందో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తే అది ఆన్ కండిషన్ లోకి వచ్చి మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ ని ప్రొడక్షన్ చేస్తుంది. మళ్ళీ రివర్స్ బయాస్ లో ఉన్నప్పుడు జీరో అయిపోయి మళ్ళీ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లోకి వచ్చినప్పుడు ఆన్ అవ్వి మళ్ళీ పల్సేటింగ్ డీసీని ప్రొడక్షన్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ద diode as a rectifier. సో ఇక్కడ మీరు అవుట్పుట్ ని గమనించినట్టయితే ఓన్లీ హాఫ్ సైకిల్ ని మాత్రమే రెక్టిఫై చేస్తూ ఉంది. ఓన్లీ హాఫ్ సైకిల్ ని ఓన్లీ హాఫ్ వేవ్ ని మాత్రమే రెక్టిఫై చేస్తుంది. కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని చెప్తారు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఇచ్చిన ఫుల్ వేవ్ ని రెక్టిఫై చేసి మొత్తం పల్సేటింగ్ డీసీ కింద మార్చట్లేదు కదా, అందుకని ఓన్లీ హాఫ్ ఆఫ్ వేవ్ నే మార్చుతుంది. కాబట్టి దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని చెప్తారు. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వేవ్ ఈస్ రెక్టిఫైడ్, so that's why this is called half wave rectifier. Next, full wave rectifier.
రెక్టిఫైర్. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కన్స్ట్రక్షన్ చూడాలి. సేమ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లాగా ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ, ట్రాన్స్ఫార్మర్ సెకండరీ, సో ఇక్కడ పాజిటివ్ ఏ, నెగిటివ్ బి, D1 D2. ఇక్కడ 2 డయోడ్స్ తీసుకోవాలి. ఇక్కడ AB అని పాయింట్స్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోవాలి పర్లేదు. ఈ కేసులో అది ఎందుకో చెప్తాను. ఒక నిమిషం. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ లో యాజ్ ఇట్ ఈస్ సెట్టింగ్స్, కాకపోతే అడిషనల్ గా ఇంకొక డయోడ్ వచ్చి యాడ్ అవుతుంది అంతే. కాకపోతే ఆ డయోడ్ కూడా యాంటీ ప్యారలల్ లో పెట్టాలి. అంటే ఫస్ట్ యాంటీ ప్యారలల్ లో పెట్టుకోవాలి. ప్యారలల్ డైరెక్షన్ అంటే ఏంటి? 2 డయోడ్స్ కూడా సిమిలర్ గా ఉంటాయి. అంటే సేమ్ పాజిటివ్ కింద పాజిటివ్, నెగిటివ్ కింద నెగిటివ్. అదే యాంటీ ప్యారలల్ అనుకుంటే ఇలా ఆపోజిట్ లో ఉల్టా పొజిషన్ లో కనెక్ట్ చేసుకోవాలి. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో యాంటీ ప్యారలల్ లో కనెక్ట్ చేసి, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో లాస్ట్ చూసిందే RL అంటే లోడ్ రెసిస్టెన్స్, RF అంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ యాంటీ ప్యారలల్ కనెక్షన్ లో చూసాం. ఇదంతా అరేంజ్మెంట్. ఇప్పుడు ఆపరేషన్ ఏంటో చూడండి. పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు, ఆపరేషన్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఎందుకని మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ లో పాజిటివ్ హాఫ్ సైకిల్ పాజిటివ్, D1 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. అదే నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D2 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే నెగిటివ్ ఇక్కడ వచ్చే నెగిటివ్ కి కనెక్ట్ అయ్యి ఇక్కడ మనకి D2 ఆన్ లోకి వస్తుంది. ఓకే, అది అక్కడ విషయం రాసుకోవచ్చు. పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ సప్లై కరెంట్. D1 ఆన్ అవుతుంది, D2 ఆఫ్ లో ఉంటుంది. ఓకే, నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D2 ఆన్ లోకి వస్తుంది, D1 ఆఫ్ అయిపోతుంది. అంటే ఒకటి ఆన్ ఆఫ్ ఒకటి ఆఫ్ కండిషన్. పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 ఆన్ లోకి వచ్చి కండక్ట్ అయ్యి ఆన్ లోకి వస్తుంది, వచ్చి మనకి D2 ఆఫ్ అయిపోయి RL లో మనకి ఫస్ట్ వేవ్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D2 ఆన్ అయ్యి D1 ఆఫ్ అయిపోతుంది. సో D1 ఆఫ్ అయినప్పుడు ఇంకో సెకండ్ పల్సేటింగ్ DC వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 D2 D1 D2 అలా కాన్సిక్యూటివ్ గా వస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ సైకిల్ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 ఆన్ అయ్యి D2 ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 ఆన్ D2 ఆఫ్, నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D2 ఆన్ D1 ఆఫ్. అలా కన్ఫ్యూజ్ పడకుండా ఒకసారి చూసినట్టయితే పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు D1 ఆన్ D2 ఆఫ్. సో అక్కడ ఫస్ట్ పల్స్ ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ D2 ఆన్ అయ్యి D1 ఆఫ్ అయిపోయి సెకండ్ పల్స్ ప్రొడక్షన్ అవుతుంది. నెక్స్ట్ D1 ఆన్ D2 ఆఫ్. సింపుల్ గా చెప్పాలంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ కి D1 ఆన్, నెగిటివ్ హాఫ్ సైకిల్ కి D2 ఆన్. ఒకటి ఆన్ అయినప్పుడు కంపల్సరీగా ఇంకోటి ఆఫ్ అయిపోతాయి. రెండు ఎట్ ఎ టైం మాత్రం. ఎందుకంటే బికాస్ ద కనెక్షన్ ఈజ్ యాంటీ ప్యారలల్ కనెక్షన్. యాంటీ ప్యారలల్ కనెక్షన్ లో ఇప్పుడు కూడా ఒకటి ఆన్ ఒకటి ఆఫ్.